నిర్గమకాండము మనమందరం చూద్దాం ప్రియులారా. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా ఈరోజు మీరు మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి ప్రభువా, నీ ఆత్మ చేతను నీ వాక్ శక్తి చేతను మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ చేత మమ్మల్ని ఇప్పుడు మరింత బలపరచండి, ఆత్మతో అభిషేకించండి, నీ వాక్యముతో మాట్లాడండి. మరి తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాటలతో నిన్ను స్తుతించడం జరిగింది ప్రభువా. ఇప్పుడు వాక్య ఆరాధనలోకి మేము వచ్చి ఉన్నాము నాయన. ఈ బలిపీఠం అంతా కూడా పరిశుద్ధాత్మ మహిమతోనే ఉండాలి ప్రభువా. నిశ్చయముగా ఇక్కడ నీ ఆత్మ కార్యాలు జరగాలి సంఘములో ప్రభువా. మరి నీ నిజమైన వాక్య ఐక్యత అనుగ్రహించబడాలి. అందరూ హృదయములో వాక్యముతో జత చేయబడును గాక. ఇప్పుడు చదవబడిన వాక్యానికి మీరే ఆశీర్వాదములను దేవునులను జత చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రము. మీరే సహాయం చేయండి, నీ కృప అనుగ్రహించండి. చదవబడిన వాక్యాన్ని అనువాదం చేయండి. ఇక్కడ బలహీనులుగా నీచంగా ఉన్న ప్రతి వారికి స్వస్థత కలుగును గాక. దేవా స్తోత్రములు, వందనాలు తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని, అలాగే సాక్ష్యాలు చెప్పిన పిల్లల్లో కూడా ప్రభు మరి గొప్ప కార్యాలు చేసి బలపరచండి ప్రభు. వారి సాక్ష్యాలు లేఖనానుసారంగా ముందుకు నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ కూర్చోనండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి పోయిన వారం మనం మాట్లాడుకున్నాము దైవ దర్శనమును గురించి. దైవ దర్శనమును గురించి మాట్లాడుకోవడం జరిగింది. ప్రియులారా, దైవ దర్శనము అంటే అది లైవ్లో చూసేదే కానీ నిద్రపోతే వచ్చేది కలే కానీ దర్శనం అయితే అది కాదు అని. దర్శనము వేరు, కళ వేరు. దర్శనములు వేరు, కళలు వేరని పోయిన వారం మనం చెప్పుకున్నాం. దర్శనములు అనేవి మరి ప్రవక్తలకును అపోస్తులకును అనుగ్రహించబడినవి. పరిశుద్ధులైన వారికి దేవుడు అనుగ్రహించేవి దర్శనములు. కళలతో కూడా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధములు పాత నిబంధనలో 3 విధాలుగా ఉన్నది. ఒకటి ఉరీము తుమ్మీము, రెండవది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, దేవుని స్తోత్రము. మూడవది కళల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. అయితే ప్రియులారా, మరి చివరి కాలంలో మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా యోవేలు గ్రంథములో ఆ మాట మనం చూడగలం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయములో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడి ఉంది. మనము ఆ వాక్యాన్ని చూద్దాం అందరం కలిసి. 2వ అధ్యాయము మరి 25వ వచనం నుండి మనం చదువుకుందామా, లేక 28వ వచనము చూడండి, ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యోవేలు గ్రంథము మరి 2వ అధ్యాయం 28, 754వ పేజీ. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలగందురు, మీ యవ్వనులు దర్శనములు చూచుదురు, లేక చూతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ. దర్శనములు, ఇంకా కలలు, ప్రవచనములు, 3 విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ. మొదటిది ప్రవచనములు, రెండవది
చెప్పండి, కళలు. మూడవది దర్శనం. ఈ మూడు కూడా సంఘంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు చాలా మంది ఈ వాక్యాన్ని బట్టి దర్శనము నాకు వచ్చుచున్నమని చెబుతున్నారు. ప్రియులారా, మనకు వచ్చే దర్శనం వాక్యానికి సరిపోవాలి, కళలు కూడా వాక్యానికి సరిపోవాలి. ఎందుకంటే కళ ద్వారా సాతాను నిన్ను మోసం చేస్తాడు, సాతాను నీ దగ్గరకు వస్తాడు, సాతాను నీ విశ్వాసంను భ్రష్ట పట్టించే పరిస్థితికి తీసుకెళ్తాడు. ఎలాగండి? కళల ద్వారా కూడా. కానీ దర్శనం అనేది దేవుడు ఇచ్చాడు. దర్శనం అనేది లైవ్ లో చూసేది, అది మెలకుతూ ఉండి చూసేది, కళ్ళు తెరిచి ఉండగా చూసేది, లేక ప్రార్థన చేస్తూ ఉండగా మెలుగుతూ ఉన్నప్పుడు చూసేది, నిద్రపోతే వచ్చేది కాదు. పోయిన వారం మీకు చెప్పాను. ఇప్పుడు మన నిర్గమకాండం చదువుకున్నాం. నిర్గమకాండం రాసింది ఎవరు? మోషే. మోషే కొండ మీద సినాయి పర్వతం మీద ఎన్ని దినాలు ఉన్నాడు ఆయన? 40 రోజులు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 రోజులు ఆ సినాయి పర్వతం మీద ఆయన ఏం కలిగి ఉన్నాడంటే ఒక పెద్ద దర్శనం కలిగి ఉన్నాడు. ఆయన దర్శనం చూశాడు. ఆయన దర్శనం చూశాడని ఎవరు మనకు చెప్పారు? బైబిల్లో ఉందా అది? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారన్నమాట. ఆయన అక్కడ చూసింది దర్శనము అని పౌలు గారు చెప్పారన్నమాట. ఒకసారి మన పౌలు గారి దగ్గర వద్దాం. 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మనం చూద్దాం. అప్రియమైన దేవుని పిల్లారా, చూడండి 18వ వచనము నుండి. విధించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని పౌరు మేఘమునకును గాఢంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకినడల రాళ్లతో కొట్టవలడని ఆజ్ఞాపించిన మాటకు పోయిన వారు చెప్పాను. మోసే ఎక్కిన కొండను జంతువు కూడా తాకకూడదు, ఏ మనుషులు సమీపింపకూడదు అని చెప్పిన అదే దేవుడు మనుషుని కొండ మీదకి పిలిచారు, మోషే అని పిలిచారు. ఓకే. ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకునేది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను ఇప్పుడు మోషే చూసినటువంటిది ఏంటది? దర్శనం మోషేకి ఇవ్వబడింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఆ దర్శనాన్ని చూడగలిగాడు. ఎన్ని దినాలు? 40 దినముల దర్శనాన్ని చూడగలిగాడు. అది దైవ దర్శనం మోషేకి అనుగ్రహించబడింది. మీకు చెప్పనా, దర్శనం అది అనేది ఎవరికైతే అనుగ్రహింపబడాలో వారికి అనుగ్రహించబడుతుంది. ఇంకొక విషయం చెబుతున్నాను, దర్శనము ఎప్పుడైతే ఇవ్వబడిందో ప్రియులారా, అక్కడ చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దర్శనం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది. అసలు దర్శనం ఏంటి అసలు చాలా మందికి అర్థం కావడం లేదు. నేను నోటికి వచ్చినట్టుగా చెప్పుకునేది కదా దర్శనం అంటే. దర్శనానికి ఒక ప్రత్యేకత ఉంది, దర్శనానికి ఒక పరిశుద్ధత ఉంది, దర్శనానికి ప్రియులారా ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంటుంది దేవుని దర్శనమునకు. ఆమేన్. కాబట్టి మోసే ఆ పర్వతం మీద 40 రోజులు కూడా చూసింది దర్శనమే. ఆమేన్. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలు, ఆ విషయాన్ని పౌలు గారు చెబుతున్నాడు అనమాట. ఇక్కడ అది ఎంతో భయంకరంగా ఉండినందున మోసే కూడా వణికాడంట దర్శనం వచ్చి. అవును, మానవుని యొక్క బలము దైవ బలానికి వణుకుతుంది. ఖచ్చితంగా దైవ దర్శనం అంత గొప్పగా ఉంటుంది. మీకు చెప్పనా, ఎప్పుడైతే దర్శనము మోసే కలిగిందో ఆ దర్శన కాలము, ఆ దర్శన దినమును ముగిసిన తర్వాత మోసే ఆ కొండపై నుంచి దిగి వచ్చాడు దేవుని వాక్యాన్ని పట్టుకొని. ఏం తీసుకొచ్చాడో దర్శనమైన అనంతరం కూడా వాక్యం తీసుకొచ్చాడు ఆయన. లోరీ వాక్యం పట్టుకుని వచ్చాడు ఆయన. దర్శనం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక కార్యం, ఏదో ఒక గిఫ్ట్, ఏదో ఒక వరము, ఏదో శక్తి ఖచ్చితంగా ఇవ్వబడుతుంది అక్కడ. లేక ఏదో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా దర్శనం వచ్చినప్పుడు. ఆమేన్. నా ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ప్రతి దైవ సేవకుడు ఒక దర్శనం కలుగుంటాడు సంగమును గురించి. ఆమేన్. చూడండి, యేసు క్రీస్తు సరిగ్గా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు
యేసు క్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనమును చూడగలిగాడు. ఆయన కూడా యేసుక్రీస్తు కూడా. ఆమేన్. మోసే 40 దినాలు కొండపైన నిద్రపోయాడా? మాట్లాడుతలేదు. తిన్నాడా, త్రాగాడా? లేదు. అతడు మెలకుతోనే ఉండ దర్శనం అంతా చూశాడు. నిద్రపోతే వచ్చేది దర్శనం కాదు, కళ. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి మనం వస్తే ఆయన పేతురు, యోహాను, యాకోబును ముగ్గురు వెంట పెట్టుకొని కొండపైకి వెళ్ళాడు. ఆయన కొండపైకి వెళ్ళి ఈ ముగ్గురు శిష్యులు చూస్తుండగానే ఆయన వారి ఎదుట రూపాంతరం పొందినట్లుగా మనం చూడగలం. అక్కడ వెంటనే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తా ఉంది. ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అర్థం మీ అందరికీ? యేసు క్రీస్తు యొక్క ముఖము రూపాంతరం చెందింది. ఆయన ముఖ శర్మము ప్రకాశిస్తా ఉంది. వస్త్రములు వెలుగుగా మారిపోయినవి. వెంటనే పిల్లలు అక్కడికి మోసే ఏలియాలు వచ్చారు. దేవునికి మహిమ. అర్థం మీ అందరికీ? మోసే ఏలియాలు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మోసే ఏలియాలతో మాట్లాడుతున్నారు. అక్కడ అద్భుతం తెలుసా మీకు? మోసే ఎవరికి సాదృశ్యం అంటే నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యం. ఏలియా సజీవులుగా ఉండి దేహాలు మార్పు చెంది ఎత్తబడేటటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఏలియా. యేసుక్రీస్తు కూడా ఆయన పొందిన రూపాంతరం ఏదైతే ఉందో అది వధువు పొందబోయేటటువంటి ప్రియుల ఆ గొప్ప మహిమ కలిగినటువంటి రూపాంతరతకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో జరిగిన సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే అక్కడ చూడండి, ఆ దర్శనమైన వెంటనే లేదా కార్యమైన వెంటనే ప్రియులకు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ముగ్గురు కూడా యేసుక్రీస్తుతో వారు ఉన్నారు. కానీ అక్కడ మాట్లాడింది పేతురు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడుతున్నారు. ఏమని? ప్రభువా నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకు 3 పర్ణశాల కడతాను, మనం ఇక్కడ ఉండడు మంచిది. అప్పుడు ఒక మేఘం వచ్చింది అక్కడికి. ఆ మేఘంలో స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్. మీరు ఈయన మాటే వినండి. ఆమె చెప్తారా? మాట్లాడతలేదు ఎవ్వరు కూడా. హల్లెలూయా. స్వరం వచ్చిందా లేదా? ఒక మేఘం వచ్చింది, మేఘములో నుండి స్వరం వచ్చింది. అంటే యేసుక్రీస్తు కొండ మీద ఉన్నారు. ఆ మేఘంలో ఎవరున్నారు? మోషే ఏలియాలు కాదు. ఆ మేఘం నుండి వచ్చిన స్వరం ఏంటి? ఎవరిది? మోషే స్వరమా, ఏలియా స్వరమా? అది దేవుని స్వరము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరందరూ ఈయన మాట వినండి అనే స్వరం వినబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు మనకి? చాలా మంది ఇక్కడ ఇద్దరు కనబడతారు. కుమారుడు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు. మీకు మాట చెప్పున, బైబిల్లో మోసేతో కూడా ఆయన చెప్పాడు, ఇశ్రాయేలీయులు నిన్ను గురించి నేను అడిగితే గనక నేనేమని చెప్పాలని మోసే అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడనని చెప్పు. దేవునికి స్తోత్రం. ఉందా లేదు బైబిల్ మాట? ఉన్నవాడును. నిర్గమకాండములో రాయబడి ఉంది, ఉన్నవాడును అను. ఎక్కడుందా మాట? చదవండి ఆ మాట ఒకసారి. ఉందా లేదా అసలు? మరి చదివితే బాగుంటుంది నా ఉద్దేశం. నిర్గమకాండము మనం చదువుకున్న 3వ అధ్యాయములో ఆ మాట చూస్తాం. 14 వచనం, 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను మోషేతో చెప్పాడు. ఆమె దేవుడు ఉన్నవాడు అనువాడు. గ్లోరీ అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడతలేదు ఎవరు కూడా. ఉన్నవాడును నేనే, అనువాడును నేనే. యేసుక్రీస్తు ఏ కొండ మీద ఉన్నాడు? రూపాంతర కొండ మీద. ఆ కొండ మీద ఉన్నవాడు ఆయనే, మేఘంలో మాట్లాడింది ఆయనే. అక్కడ జరిగిన దానికి ఆన్సర్ ఇక్కడ మోషేకి దేవుడు వెళ్ళిపరిచాడు. హల్లెలూయా. ఉన్నవాడును నేనే, మాట్లాడేవాడును నేనే, శరీరధారిగా ఉన్నవాడు ఆయనే, స్వరముతో మేఘములో నుండి మాట్లాడింది ఆయనే.
కానీ చూచే మన కళ్ళకు మాత్రము అలా కనబడడం లేదు. ఎలా కనబడుతుంది? ఓ యేసుక్రీస్తు శరీరంతో కొండ మీద ఉన్నాడు కాబట్టి అతనికి స్వరం వచ్చింది కాబట్టి ఈయన వేరు ఆయన వేరు. నో 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 నో. అలాగనుకుంటే ఉన్నవాడు ఆయనే, అనవాడు నేనే చెప్పిన సాక్ష్యం అబద్ధం అయిపోతాడు. ఏమంటారు? ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండి ఎక్కడి నుంచి అయినా మాట్లాడగలడు. ఆయన తూర్పులో ఉండి ఆయన స్వరాన్ని పడమటి నుంచి ఉండి విభజేయగలడు. కాదంటానికి మనం సరిపోతామా? మాట్లాడతలేదు. ఆయన దక్షిణములో ఉండి ఆయన స్వరాన్ని ఉత్తరము నుండి రప్పించగలడు. ఆయన రైతులాడాలయ్యా, అవును కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఆ ఉన్నవాడు అనువాడునైనటువంటి ఆయన మాట్లాడే మాట, ఈయన నా ప్రియ కుమారుడు, అంటే శరీరధారిగా ఉన్నాడు. ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. మీరందరూ ఆయన మాట వినండి. మీరు ఆయనకు బోధించడం, ఆయనకి చెప్పడం ఏంటి? మీరు ఆయన మాట వినాల్సిందే. దేవునికి స్తోత్రం. ఇందుక కొండ మీద జరిగిన సంఘటన ఏంటంటే రూపాంతరాల ఒక అద్భుతమైన కార్యం జరిగింది. కానీ ముగ్గురే ఉన్నారు అందుకు సాక్షులు. మీరు పోయిన వారు చెప్పా, మోసే ఆ కొండ మీద ఒక్కడే ఉన్నాడు. మోసే యొక్క సేవకుడు యెహోషువ కూడా కొండపైకి వెళ్ళాల. ఆయనతో పాటు మోసే ఒక్కడే దేవుడు చెప్పిన దానికి సాక్షి. ఆ సాక్ష్యాన్ని వ్రాశాడు గ్రంథాలు. దేవుని స్తోత్రం గాక. అందరికీ అలాగనే యేసు క్రీస్తు రూపాంతర ఆ కొండపైన రూపాంతరం చెంది ఉన్నాడు కదా. ఆ కార్యం అంతటిని కూడా చూసింది ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. హల్లెలూయా. కాబట్టి వెంటనే ప్రియులారా ఆ తర్వాత వారు దానికి సాక్షులై ఉన్నారు. ఆమేన్. చదవండి 10వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నిమిషం అండి. 9వ వచనం చదవండి. 9 నుంచి చదవండి. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఆజ్ఞాపించింది. ఇంతకీ ఏం చెప్తున్నాడు ఆయన? కొండ మీద ఆయన చూసింది, ఆయన రూపాంతరం చెందినది, ఇదంతా దర్శనం అంటున్నాడు. ఎందుకు ఆయనే చెప్పినది దర్శనం అని. ఆమేన్. దర్శనం అంటే అలాగుంటుంది. లోరీ, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా? దర్శనం అంటే జరిగిన విషయం అది. ఇది ఎవరికి చెప్పొద్దు. మృతులలో నుండి మనిషి కుమారుడు లేచే వరకు. అవునండి. ఆయన లేచిన తర్వాత ఆ దర్శనం గురించి ఆ ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు. ఆ ముగ్గురు కూడా రాశారు. అటు తర్వాత ప్రియులారా మత్తయి కూడా దాన్ని రాయగలిగాడు. మార్కు కూడా రాయగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాశారు పత్రికలు, సువార్తలు రాసిన ప్రతి ఒక్కరు రాయగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసు క్రీస్తు పొందిన రూపాంతరతకు సాక్షులు ముగ్గురే, పేతురు, యోహాను, యాకోబులు. మై గాడ్, దేవునికి స్తోత్రం చెప్పండి. వారిలో ఒకరు విశ్వాసమై ఉన్నారు, ఇంకొకరు నిరీక్షణై ఉన్నారు, ఇంకొకరు ప్రేమై ఉన్నారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది మీ అందరికీ? అవునండి. కాబట్టి ఈరోజు మీకు చెబుతుంది ఏంటంటే దర్శనం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. నువ్వు దర్శనం చూడాలంటే ఆ స్థాయికి, ఆ పరిశుద్ధతకు, ప్రియులరా ఆ యొక్క పరిపూర్ణతకు నువ్వు వెళ్ళవలసింది. మనం చూడడానికి ఆ పరిపూర్ణతకి వెళ్ళడం కాదు. ఆయన నీకు దర్శనమిచ్చి ఏదో చెప్పాలనుకుంటే, దేవునికి స్తోత్రం చెప్పండి, ఆయన దర్శనమిచ్చి నీకు ఏదైనా తెలియజేయాలి, లేక నీ ద్వారా ఆ దర్శనం ఇంకొకరికి ఏదైనా తెలియజేయాలి ప్రపంచానికి అనుకుంటే ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు. అది ఎవరికి ఇస్తాడు? ప్రవక్తలు, అపోస్తలులకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఒకవేళ సంఘములో ఉన్న వారికి ఎవరికైనా దర్శనము అని ఇవ్వదలిస్తే గనక ఆ దర్శనము చూడగలిగిన ఆ సహనము, ఆ ఓర్పు, ఆ విశ్వాసము, ఆ పట్టుదల, ఓ దేవునికి మహిమ కలుగును గాక, ఆ పరిశుద్ధత వారికి ఉండి తీరాలి.
ఆమె దేవునికి స్తోత్రం. మనకి దర్శనాలు వస్తాయి, దొంగ దర్శనాలు. కొంతమందికి ఎవరి మీద బాగా కోపం వచ్చినప్పుడు ఈ రోజు దర్శనం చూసి నేను చెప్పేస్తాం, అది దర్శనం అని చెబుతాం. మీరు చెప్పింది అర్థమైందా? చాలా ఘోరం. ప్రవచనాలు కూడా చెప్తారు కొంతమంది. ఎవరి మీద బాగా పగ పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీద కొన్ని కల్పింపబడిన ప్రవచనాలు చెప్తా ఉంటుంటారు. అమాయకులు నమ్ముతారు అలాంటి, కానీ వాక్యానుసారం ఎవరు నమ్మడం అంటే దేవునికి స్తోత్రం ఉంటుంది. ప్రవచనాలు ఏమంటారు? ప్రవచనాలు ఉన్నాయి, నిజమైన ప్రవచనం వాక్యానుసారంగా ఉంటుంది, నిజమైన దర్శనము వాక్యానుసారంగా ఉంటుంది. నేను చెప్పనా, దర్శనం చూసేవారు, ప్రవచనాలు వాక్యానుసారంగా చెప్పేవారు, వారి జీవితం యేసుక్రీస్తు లాగానే ఉంటుంది. ఆమె చెప్తారు కదా. హల్లెలూయా. సో మనం గమనించినట్లయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంగతులన్నీ కూడా మనం గ్రహించగలం. కాబట్టి దర్శనము ఎప్పుడైతే నీకు వచ్చిందో ఎప్పుడు ఖచ్చితంగా నీకు మారుమనసు వచ్చింది. ముందు నువ్వు మారుతావు. ఆ దర్శనం చూడగానే నీలో పరివర్తన వచ్చింది, ఒక సంపూర్ణత వస్తుంది. ఆమె దేవుని స్తోత్రం. ఈ రోజు సంఘంలో ఎవరికైనా దర్శనం వరం ఉందా? ఉందా అంటే లేదు. ఎందుకు మీరు ఆ స్థాయికి ఎదగలేకపోతున్నారు? హల్లెలూయా. ఇక నుంచి ప్రభువా నాకు దర్శనాలు దయచేయను ఆయన. నేను సేవకుడు వాక్యం బోధించేశాను, నాకు నేను దర్శనం ఖచ్చితంగా చూడాలి, నేను ఉపవాసం ఉంటాను, దర్శనం కోసం ఉపవాసం ఉంటాను. ఆ దర్శనం కూడా నీకు ఎందుకు? అసలు నీ ఆత్మ జీవితం అంతా దర్శనం చూడడానిక కాదు. హల్లెలూయా. అది ఒక వరము. ప్రైజ్ గాడ్. దేవుడు నీకు ప్రత్యక్షంగానే ఈ రోజు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం కూడా ఒక దర్శనమైనది నీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరేనండి. కాబట్టి ఆ ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు చాలా మంది కూడా మరి కల్పింపబడిన దర్శనాలు చెబుతూ వారు మోసపోయి తన మోసం చేస్తూ ఉన్నారు. దర్శనం వస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. సౌలు దమస్కు పట్టణంలో ఉన్నటువంటి వారందరూ హింసపెట్టి వారు చంపడానికి, వారిని నాశనం చేయడానికి, అంతటితో వాళ్ళ కథ తీర్చడానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దర్శనం ఆయనకు వచ్చింది. యేసు క్రీస్తు ప్రత్యక్షంగా వెలుగు రూపంలో కనిపించాడు ఆయన. ఆ దర్శనం వచ్చిన సౌలు కింద వాడి వెంటనే పౌరుగా మారమనసు పొందాడు. దర్శనాలు అంటే అలా ఉంటాయి. ప్రైజ్ గాడ్. నేను చెప్పింది అర్థమైందా? కనీసం 24 గంటల్లో, రోజుకి 24 గంటలు ఉన్నాయి మనకి. ఈ 24 గంటల్లో ఒక 10 గంటల వరకైనా, ఒక 10 గంటల సేపు అయినా ఖచ్చితంగా నువ్వు దేవుడితో గడుపుకుంటావు. ఎంతవరకు గడుపుతున్నావు? మనం వల్ల గడుపుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక 5 గంటల సేపు నువ్వు దేవుడితో గడుపుతున్నావా? గడపలేని పరిస్థితి. అర్థం చేసుకుంటున్నారు మీరందరూ కూడా. దేవునికి స్తోత్రం. ఒక 3 గంటలని కనీసం దేవుడితో గడుపుతున్నామా? 24 గంటల్లో చాలా మంది కూడా గడపలేని పరిస్థితి. అలాంటి నీకు దర్శనాలు ఆయన ఎందుకు వస్తే దర్శనము? దేని కొరకు? ఒక రీజన్, ఒక కారణం చేత దేవుడు చూపిస్తాడు. దర్శనం కూడా ఊరగా చూపించే తెల్లారగానే దర్శనాలు కూడా. నాకు దర్శనం వచ్చింది, నాకు దర్శనం వచ్చింది. నేను చెప్పనా, కళనే దర్శనంగా చెబుతున్నాను. జాగ్రత్త సుమ. కళ వేరు, దర్శనాలు వేరు. కళలు కని వాళ్ళు ముసలు, ఇక్కడ రాయబడింది, ముసలి వారు కళలు కందురు, యవనస్తులు దర్శనం చూస్తున్నారు, కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు. ఈ రోజు గుర్తుపెట్టుకున్న పిల్లల, ఇలాంటి ముసలి వారు కళలు కంటారు, దైవ కళ. ఆ వరం దేవుడు ఈయనకి ఇవ్వాలి. మరి ఆ వరం ఈయనకి ఇవ్వాలి దేవుడు. ఈయన కళ చెప్పాలి మన సంఘంలో. ఎవరికి స్తోత్రం. అర్థమైంది అందరికి? కుమార్తెలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ప్రవచనాలు చెప్పాలి. యవనస్తులు ఉన్నారు, వాళ్ళ దర్శనాలు చూడాలి. చూడాలంటే ఆ స్థాయికి ఎదగాలి, ఆ పరిశుద్ధత రావాలి, ఆ సంపూర్ణత రావాలి, ఆ భక్తులకి నువ్వు ఎదగలగాలి, ఆ ప్రార్థన జీవితానికి రాగలగాలి. ఏ తల్లి అయినా తండ్రి అయినా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు ఈ విధంగా అనుకోండి, నా పిల్లల దర్శనం చూడగలిగిన అభిషేకం దయచేదేవా. నా తల్లిదండ్రులు ఎవరైనా పెద్ద ముసలి వారు ఉంటే వారి కలలుగానే శక్తి వారికి ఇవ్వండి ప్రభువా. నా కుమార్తెలు ఉన్నారంటే ప్రవచనాలు చెప్పాలి వాళ్ళు. అర్థమవుతుంది అందరికి? ఇలాంటి ప్రార్థనలు మనం ఇప్పుడు చేస్తుండలేదు. ఈ చివరి కాలంలో ఖచ్చితంగా సంఘములో ఈ 3 కార్యాలు జరుగుతాయి, జరుగుతున్నాయి, జరగాలి. ప్రవచనాలు, దర్శనములు, కళలు కూడా. ఈరోజు మీరు చెబుతాను, గుర్తుపెట్టుకోండి, కళ ద్వారా సాతాను 99% కూడా నేను మోసగిస్తాను.
యేసుక్రీస్తు లాగే వస్తాడు వెలుగుతోతో వేషం వేసుకొని. అది వెలుగుతోతో లేకపోతే యేసుక్రీస్తుతోతో నీకు తెలియాలంటే నువ్వు ముందు సంపూర్ణతలో నిజమైన వాక్య పరిచయంలో ఉండాలి. ప్రతికారాలు సాతాను నిన్ను తప్పించడానికి, నిన్ను నాశనం చేయడానికి, నీ విశ్వాసాన్ని దృఢగొట్టడానికి కూడా కొన్నిసార్లు నిన్ను మోసగించడానికి కళలు చూపిస్తా ఉంటా. ఒక విషయం చెప్పనా, కళ వచ్చిందంటే నిజంగా దేవుడు చూపించాడు అంటే ఒక కారణం చేత అది కట్టబడుటకే కానీ విరగొట్టబడుటకు కానే కాదు. ప్రైజ్ గాడ్. ఒక దర్శనం వచ్చిందంటే నువ్వు కట్టబడడానికి కానీ నాశనం అవ్వడానికి కాదు. ఒక ప్రవచనం వచ్చిందంటే నువ్వు కట్టబడడానికి కానీ నశించుకోవడానికి కాదు. నువ్వు దర్శనం చూసినా కళ చూసినా మాట్లాడుతున్నది ఎవరు కూడా ప్రవచనాలు చెప్పినా ఎవరికి క్షమాభివృద్ధి కలగాలి? అందరూ సైలెంట్. ఎవరికి క్షమాభివృద్ధి? బైబిల్లోకి వెళ్దాం, మన పౌలు గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఆయన దగ్గరికి చూద్దాం ఆయన ఏం చెప్పారు చూడండి. మన అపోస్తుడైన పౌలు గారి దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 14వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? బాగుంటుంది. ఆ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడుడి. ఏం కలిగి ఉండాలంటండి? ఎవరికి చెప్తున్నాడు ఈ పత్రిక అంటే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడండి. మీ ప్రయాసాలన్నీ ప్రేమ కలిగి ఉండడానికి అంటే ఏ ప్రేమది? కల్తీ లేని, మోసం లేని, నిలవరమైన క్రీస్తు ప్రేమ. అది ఆగాపే ప్రేమ. దానికి ప్రయాసపడాలంటే ప్రయాసపడాలి. అలాంటి క్రీస్తు ప్రేమను చూపించాలంటే చాలా త్యాగం చేయాలి. అక్కడ నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీలో ఉన్న పనులు, కోపాలు ఇవన్నీ విడిచిపెడితేనే కదా ప్రేమ నీలోకి రాదు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థం అవట్లా. ప్రేమ కలిగి ప్రయాసపడడం అంటే ప్రియులారా, ఆ ప్రేమ ఏం చేస్తున్న దోషాలు కప్పుతుంది. క్రీస్తు ప్రేమ దోషాలు కప్పి తొక్కేస్తుంది కిందకి, కానీ ఆ వ్యక్తి ఆత్మ రక్షిస్తుంది. అది క్రీస్తులో ఉన్న ప్రేమ. అలా కాకపోతే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి మనందరం పరిశుద్ధులమా? మాట్లాడతలేదు ఎవరు. అందరూ పాపులమే. ఆయన ప్రేమ మన పాపాలను కప్పేసింది, తొక్కేసింది కిందకి. ఆమె చెప్తారా? చదవండి ఇంకా. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడు అని చెబుతున్నాడు. ఏ వరము? యోవేల గ్రంథంలో రాయబడి ఉంది కదా, మీ కుమార్తెలు ఏం చెప్తారు? ప్రవచనములు. ప్రవచన వరం అనేది కంపల్సరీ సంఘములో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు మోసే కొండపై నుండి తీసుకొచ్చింది ప్రవచన వాక్యం. అది ప్రవశింపబడిన వాక్యము, దేవుడు పలికిన వాక్యం. అది మోసే ద్వారా ఇశ్రాయేలు సంఘానికి ఇవ్వబడింది. వ్రాయబడిన వాక్యముగా, వ్రాయబడిన ఆజ్ఞలుగా ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన శిష్యులకి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ప్రవచన వాక్యాన్ని. కానీ మోసే కాలంలో రాతి మీద రాయబడింది. యేసుక్రీస్తు కాలంలో ప్రియులను మనం చూస్తే హృదయం అనే రాతి మీద రాశాడు ఆయన. హృదయం అనే పలక మీద రాశాడు వాక్యాన్ని. అది పాదం అనేది కృతం పంట. దేవునికి మహిమ. అయితే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. చదవండి. విశేషంగా ప్రవచన వరమును అపేక్షించుడి అని చెబుతూ దేవునికి స్తోత్రం ఉన్నగాక. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచనం వచ్చింది అంటే, ప్రవచన వరం సంఘములో ఎవరికైనా ఉన్నది అంటే, హల్లెలూయా, ప్రవచనం అనేది వస్తుంది అంటే ఖచ్చితంగా అది ఎందుకు అనేది ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు ఉన్నారంట, భాషలో మాట్లాడేవారు ఒకరు, ప్రవచించేవారు మరొకరు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే క్షేమాభివృద్ధియు,
రెండోది హెచ్చరికయు, మూడోది ఆదరణయు కలిగినట్లు ప్రవచించేవారు మనుషులతో మాట్లాడుతున్న ప్రవచనం అనేది నీ పక్కన ఉన్న వారికి సంఘానికి ఒకటి క్షమాభివృద్ధి కలగాలి, రెండోది వాడికి హెచ్చరికగా ఉండాలి, మూడోది ఆదరణ కలగాలి. ఈనాడు ప్రవచనాలు ఎక్కడున్నాయి? ఓ నా కుమారుడా, నువ్వు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ చేసి చచ్చిపోబోతున్నావు. ఇది ఆదరణ? ఇది క్షేమాభివృద్ధి? మాట్లాడతలేదు ఎవరు కూడా. ఇదే ప్రవచనం. కొన్ని హెచ్చరిక పోనది. హెచ్చరిక అంటే ఏంటి తెలుసా? సంఘములు ఎవరైనా వాక్యానికి అవిధేయులుగా ఉన్నప్పుడు, అవిధేయులుగా నడుచుకుంటున్నప్పుడు, నిజంగా ప్రవచన వరం ఉన్న వ్యక్తి ప్రవచించేటప్పుడు ఆ అవిధేయతను గురించి మాట్లాడి హెచ్చరిక చేస్తారనమాట. నీ అవిశ్వాసం, అవిధేయత నుండి నువ్వు చేయు ఆ కార్యం నుండి బయటికి రా, దేవుడిని హెచ్చరిస్తున్నాడు, చక్కగా మాట్లాడుతారు. ఆ హెచ్చరికతో ఆదరణ, అతనికి క్షేమాభివృద్ధి వస్తుంది. ఈనాడు సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? ఈనాడు ఎవరు క్షేమాభివృద్ధి వాళ్ళని చూసుకుంటున్నారు. ఇంటి క్షేమాభివృద్ధి, వ్యక్తి క్షేమాభివృద్ధి, ఆర్థికంగా క్షేమాభివృద్ధిని ఎవరికి వాళ్ళు వెతుక్కుంటూ పోతున్నారు. సంఘ క్షేమాభివృద్ధి కోసం సేవకులు పాటలు పడుతున్నారు. ఇక్కడ అర్థమవుతుందా? ఎలాంటి పాటలు? అటు నిందలు, ఇటు అవమానాలు, ఇటు హేళనలు, ఇటు మంచోడు కాదని కొంతమంది, మంచోడని మరికొంతమంది. హల్లెలూయా. ఈ వాక్యం కరెక్ట్ కాదని ఒకరు, కరెక్ట్ అని మరొకరు. ఇన్ని వింటూ, ఇన్ని చూస్తూ కూడా సంఘ క్షేమాభివృద్ధి కోరేవాడే దైవజనుడు అంటే. మోసే సంగతి అంతే కదా. సంఘానికి ఖచ్చితంగా వాగ్దాన భూమిలోకి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఆయన ఎవరినైతే తీసుకెళ్ళాలి అనుకున్నాడో వాళ్ళని తిరుగుబాటు చేశాడు. మధ్యలో ఆగిపోయారు. ఎక్కడ వాళ్ళు బ్రతుకుండగానే పాతాళంలో కొంతమంది పడిపోవడం కూడా మనం చూసాం. ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నారంటే, ముందేం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కొత్తది ఏమీ లేదు మనకి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముగించే ముందు మాట చెప్తున్నాను ప్రియులారా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవచనం అనేది ఖచ్చితంగా అందరూ కూడా అపేక్షించవలసిన వరం. అది ప్రవచించేటటువంటి వరము కావాలి. ఆమేన్. ఎంతమంది ప్రవచిస్తున్నారు ఇక్కడ? మీరు ప్రవచిస్తున్నారా? ప్రగల్భాలు పలుకుతున్నారా? ప్రగల్భాలు పలకండి, కథ తీరిపోద్ది. ప్రవచించండి. ఆదరణ, క్షేమాభివృద్ధి, హెచ్చరిక కలుగుతుంది సంఘానికి. అందుకే మొదటి నుండి చెప్తున్నా, నా కుటుంబం సంఘం, నా కుటుంబం సంఘం అని. హల్లెలూయా. నన్ను ఎన్ని అనుకున్నా నా కుటుంబం సంఘమే. ఎందుకంటే నా కుటుంబం అనే సంఘం క్షేమాభివృద్ధి కొరకే నేను మీ యొద్దకు వచ్చి వాక్యం బోధించు. దేవునికి స్తోత్రం చెప్తాను. అబోధన అందరికి మీరు క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమము, అభివృద్ధి రెండు కలగాలి సంఘంలో, ప్రతి కుటుంబంలో. కలగలవుతా? నేను అలా చెప్పుకుంటూ పోతాను, మీరు అలాగా వెళ్ళిపోతూ ఉండండి. అంతేనా? మాట్లాడతలేదు. ఏం కలగాలి? క్షేమము, అభివృద్ధి కలగాలి సంఘానికి. హెచ్చరిక, ఆదరణ కలగాలి. 3వ వచనంలో మనం చూస్తున్నట్లుగా. అయితే 4వ వచనం చూస్తే, భాషతో మాట్లాడేవాడంట తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకుని గాని ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయను. ఈ మాటకు అందరూ సప్పలు కూడా దేవుడు స్తుతించగలరా? వినండి, సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించేది ఏదో డబ్బిచ్చైనా కొని తెచ్చి పెట్టుకున్నాం సంఘంలో. కానీ కొనుక్కోకుండానే దేవుడు ఇస్తానంటున్నాడు, పైసా లేకుండా. వరం, ప్రవచన వరం. ఇప్పుడు చెప్పండి, దేనికి క్షేమాభివృద్ధి అండి? సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసేది ప్రవచన వరము. భాషతో మాట్లాడేవారు, భాష వరం కూడా ఉంది. భాషలు మాట్లాడటం తప్పు అంటే నువ్వేరా తప్పు అని వాక్యం మాట్లాడుతుంది. భాషలు మాట్లాడడం తప్పు కాదు, భాషలు మాట్లాడడం రైట్, వాక్యానుసారమైంది. కానీ ఆ భాషలు కూడా వాక్యానుసారమై ఉండాలి. ఏదో 4 భాషలు మాట్లాడిన అదే 4 బూతులు మాట్లాడితే అది భాషలు కాదు. అది అసలు దేవుని వాక్యానుసారమైందే కాదు. భాష మాట్లాడేవాడు పరిశుద్ధులై ఉండాలి. ఖచ్చితంగా దేవుని స్తోత్రం. వాక్య సంబంధం అయి ఉండాలి. హల్లెలూయా. ఈ విషయం చెప్పనా, భాషలు అనేది కూడా ఒక వరం, ప్రవచనం అనేది కూడా ఒక వరం. దేవుని స్తోత్రం ఉండగా ప్రవచన వరం, భాషల వరం, ఇలాగ మొత్తం బైబిల్లో 9 వరాలు మనం చూడగలం. మనం దేవునికి స్తోత్రం ఉండగా వరాలు చాలా ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, భాషలు మాట్లాడడం తప్పు కాదు.
కానీ భాషలకు అర్థం చెప్పే వారం కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. రైతులో కొంతమందికి భాషల వారం రావచ్చు, కొంతమంది ప్రవచించే వారం రావచ్చు, కొంతమందికి కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయంటే సంఘం అంతా భాషలతో మాట్లాడితేనే అది పరిశుద్ధాత్మ పొందినట్టు అని చెప్తారు. కొంత తప్పు అది. అందరికి భాషల వారమే రాదు. భాషల వారం కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. ప్రవచించే వారం అందరికీ ఉండొచ్చు, కొంతమందికే ఉండొచ్చు, ఒక్కరికి ఉండొచ్చు, ఇద్దరికి ఉండొచ్చు. సరే, మనం ముందుకు వెళ్తాం, నేను ముగించాలి. దేవునికి స్తోత్రం కాక. ఇప్పుడు చూడండి, మనం ముందుకు వెళ్తున్నాం. చదవండి. మీరందరూ భాషలో మాట్లాడవాలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవాలనని. ఆయన యొక్క కోరిక ఏంటంటే పౌలు గారు అంటున్నాడు, భాషలో మాట్లాడాలని కోరుతున్నాను. మీరు మరి విశేషముగా సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము మా భాష మాట్లాడేవాడు అర్థం చెబుతూనే గాని వాణి కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ఆమేన్. అర్థమైందండి? ఇప్పుడు భాషలో మాట్లాడేది ప్రవచించాలా? ఎందుకు ప్రవచనం అంటే, ప్రవచనం అనేది తెలుగులో వచ్చింది. భాష అనేది భాష, అది దేవదూతల భాష కావచ్చు, అది మనుషుల భాషలు కావచ్చు, అది దేవుని భాష మనకు అర్థం కాదు. మాట్లాడేవాడికి మాత్రం అర్థమవుతుందని మనకు అర్థమైపోతుంది. ఇక్కడ తనకే క్షేమాభివృద్ధి అంటే అది దేవుని స్తోత్రం. అయితే భాషలకు అర్థం చెప్తేనే కానీ వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు అంట. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. ఎప్పుడైనా ఎట్లాంటి వరాల గురించి ప్రార్థన చేశారా మీరు? మన వరాలు చాలా ఉంటాయి. ఈ ఇంటి దుమ్ము ఆ ఇంటి మీద, ఆ ఇంటి దుమ్ము ఈ ఇంటి మీద. ఇదే వరం మనకి. ఈడి విషయాలు ఆడి మీద, ఆడి విషయాలు ఈడి మీద. ఇదే వరం మనకి. అవునా? ఈ అమ్మాయి విషయాలు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి విషయాలు ఈ అమ్మాయికి. ఇలా షేర్ వేసేటటువంటి వరాలు. జాగ్రత్త, కథ తీరిపోతే ఒక రోజున నువ్వు షేర్ వేయాలన్నా, నువ్వు షేర్ చేయాలన్నా, నువ్వు చెప్పాలన్నా, నువ్వు చేయాలన్నా దేవుని వాక్యమే. దేవునికి మేము సహవాసము లో నుండి వస్తున్న వాక్యమే నీకు నిజంగా కాపుదల ఉన్నది. ఏమైనా అర్థమవుతుంది అందరికి? చదవండి. సహోదరులారా, ఆలోచించండి. భాషతో మాట్లాడుచు నీ ఎద్దుకు నీరు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను, జ్ఞానోపదేశం చేయవలనైనను, ప్రవశింపవలనైనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయినా ఎడల నా వలన మీకు ప్రయోజనం ఏమి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పిల్లని గ్రోవి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలగ చేయని ఎడల ఊదునిదేదో మీటినిదేదో ఎలాగ తెలియను అంటే, కొరింథీ సంఘంలో వచ్చిన సమస్య ఏంటంటే, ఒకనే ప్రవచనం చెప్తున్నారు ఒక మూలన, ఇంకో మూలనేమో భాషలు మాట్లాడుతున్నారు. అర్థమవుతుంది అందరికి? ఇంకో మూలనేమో లేచి సాక్ష్యాలు చెప్తున్నారు, ఇంకో మూలనేమో బోధిస్తున్నారు. ఒకరికి సంబంధం లేదు అక్కడ. అందుకే క్రమపరుస్తున్నాడు అక్కడికి వెళ్ళి పౌలు గారి ద్వారా దేవుడు. ఊదునిదేదో మీటినిదేదో ఆ స్వరములలో భేదం తెలియకపోతే, ఊదినిదేదో మీటినిదేదో ఎట్లా తెలిసింది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. భేదం తెలియాలంటే పిల్లరా, ఊదే ఫస్ట్ ఏదైతే ఊదుతున్న పిల్లని గురువు ఊదుతున్నారో ఆనాదమే రావాలి ఫస్ట్, తర్వాత వీణ, ఆనాదం తర్వాత రావాలి అన్న. దేవునికి స్తోత్రం. అన్నింటిలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఆమె చెప్తారు గట్టిగా. ఈనాడు బోధలలో కూడా, సంఘాలు కట్టిన బోధకుల యొక్క బోధలలో కూడా, వాక్యాల్లో కూడా ప్రియులారా, వ్యత్యాసం తెలియనటువంటి బోధలు ఉన్నాయి, వ్యత్యాసం తెలియనటువంటి వాక్య ప్రసంగాలు ఉన్నాయి. ప్రియులారా గమనించండి, ప్రతి నాదము కూడా, ప్రతి స్వరము కూడా యేసుక్రీస్తు వాక్యానికి సరిపోవాలి. అసలు నాదం, అసలు వీణ, అసలు శబ్దం యేసుక్రీస్తు వాక్యమై ఉన్నది. ఆ వాక్యానికి సరిపోవాలి. తర్వాత ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 9వ వచనం, అలాగైతే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని
పలికినది ఎలాగ తెలియను, మీరు గాలితో మాట్లాడుతున్నట్టుందరు. లోకము ఎన్నో విధములకు భాషలను చెప్తున్నా చూసారా, లోపల ఎన్నో విధం భాషలున్నాను, వాటిలో ఒకదాన్ని స్పష్టంగానే ఉండదు. స్పష్టము కానిదైన ప్రతి భాషకు ఒక స్పష్టత ఉంది. ఆమేన్. ప్రతి శబ్దానికి ఒక స్పష్టత ఉంటుంది. హల్లెలూయా. పక్షుల శబ్దాలకి, జంతువుల శబ్దాలకి స్పష్టత ఉందా లేదా? ఉంది. మనుషుల శబ్దాలకి స్పష్టత ఉంది. హల్లెలూయా. అర్థం చేసుకున్నాం. మామూలుగా చేత్తో పట్టుకుని కాల్చే తుపాకీకిను AK-47 వ్యత్యాసం లేదు, ఉంది. విమానానికి, రాకెట్కి వ్యత్యాసం లేదు, ఉంది. శబ్దాలకి దేవుని స్తోత్రం. అలాగే ప్రియులారా, సంఘములో కూడా ఒక వ్యత్యాసం అనేది, వ్యత్యాసం అంటే భేదాలు కాదు, ఇక్కడ స్పష్టత అనేది రావాలి. బోధించే వాక్యములో నుండి, వినేవారులో నుండి, వరములలో నుండి స్పష్టత కావాలి. ఆమె తర్వాత అని అంటున్నాడు, మాట్లాడటం నాకు తెలియకుండా మాట్లాడేవాడు వానికి నేను పరదేశంగా ఉండు. మాట్లాడేవాడు నాకు పరదేశంగా ఉండు. మాట్లాడేది అర్థం కాకపోతే ఇతరులు పరదేశులే అంటే ఎవరో ఏంటో తెలియదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంగమును క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. ఈ సంఘానికి వరాలంటే పిచ్చి. ఈ మాట కూడా అర్థమైపోయింది మనకు. ఈ సంఘానికి వరాలంటే బాగా పిచ్చి అన్నమాట, అంటే బాగా ఆసక్తి ఎక్కువ. అందుకని మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు. చాలా మంది వరాల కోసమే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నాకు ఆ వరం కావాలి ప్రభు, ఈ వరం కావాలి ప్రభు. వరాలు కూడా ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దెయ్యాలను వెళ్ళగొట్టే వరము, స్వస్థతలు జరిగించే వరము, వరాలు కూడా ఇవ్వబడతాయి. నువ్వు ఏది కోరితే దేవుని ఎదురు అది వస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. వరములు కూడా దేవుడు ఇవ్వాలి. అయితే చూడండి, భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవాలి. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? భాషలతో మాట్లాడేవారు. నేను భాషలతో మాట్లాడుతున్నాను అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి భాషలకు అర్థము చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను భాషతో ప్రార్థన చేయని పౌలు గారు అంటున్నాడా, భాషతో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయదు కానీ నా మనసు బలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. నీవు ఆత్మతో స్తోత్రం చేయనప్పుడు లేని ఎడలా నువ్వు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నువ్వు చెప్పిన దానిని గ్రహింపలేడు గనుక నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగో పలుకును. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? హల్లెలూయా. నేను ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను అనుకున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడండి. లేని ఎడల నువ్వు ఆత్మతో స్తోత్రం చేస్తున్నప్పుడు ఉపదేశం పొందని వాడు నువ్వు చెప్పిన దానిని గ్రహింపలేడు. హల్లెలూయా. ఆమె చెప్తున్నాడు కదా. అడిగినప్పుడు చెప్పేటటువంటి భక్తి, జీవించేటటువంటి వ్యక్తి, హెచ్చరిక చేసే వ్యక్తి ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉండాలి. అంటే ఆత్మతో కూడా నువ్వు దేవుణ్ణి కనపరిచేవాడు, మనసుతో కూడా దేవుని కనపరిచేవాడు. అందుకే ఆత్మ మనసును పెంచాడు. పౌలు గారు చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. అలా లేనప్పుడు పిల్లరా చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు అలాగే పలుకును. వాడు ఉపదేశం పొందలేడు. కాబట్టి దేవుని వాక్యం వచ్చినప్పుడు సంఘం అంతా ఖచ్చితంగా ఏం చెప్పాలి? ఆమేన్ అంటే అలా జరుగును గాక. ఆమేన్ చెప్పడానికి కొనుక్కుని రావాలి కదా మనం. ఆ విధంగా పలకడం నీకు క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి కనుక. సరే అయితే నా ప్రియమైన దేవుని ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మరి ఈ మాటలు చాలా స్పష్టంగా మనకి రాయబడుతూ ఉన్నాయి. ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లల చాలా సంగతులు ఇక్కడ మనం చూడగల వాక్యములో. కాబట్టి ప్రవచన వరం అనేది చాలా ప్రాముఖ్యంగా మరి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ప్రజలు చూడండి, ఇంకొక వచ్చిన చూసి మనం ప్రార్థన చేసుకుందాము. 26వ వచనాన్ని మనం చూద్దాం.
అయ్యా చదవండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు అదండి, ఒకడంటే కీర్తన పాడాలనుకుంటున్నాడు, అంటే పాట పాడేస్తున్నాడు. ఇంకొకడు బోధించాలనుకుంటున్నాడు. ఇంకొకడు మరి ఇంకొకటి ఏమనుకుంటున్నాడు, తనకి ఏదైతే బయలుపరచబడిందో అది ప్రకటన చేయవాలని అనుకుంటున్నాడు. మరి ఇంకొకడు భాషతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకొకడేమో అర్థం చెప్పాలనుకుంటున్నాడు. సరే, మీరు ఏం చేసినా సరే అంటే మీరు ఏం చేసినా సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనిది. దేనికి క్షేమాభివృద్ధి? ఎవరికి క్షేమాభివృద్ధి? సంఘానికి క్షేమాభివృద్ధి. సంఘానికి నష్టం కలిగించే పని చేయకూడదండి. సంఘము యేసుకు శరీరము. ఊరుకోడు ఆయన. సంఘాన్ని చెదరగొట్టే పనైనా, సంఘాన్ని చీల్చే పనైనా, సంఘాన్ని మోసగించే పనైనా, సంఘంలో ఉన్నవారిని అవిశ్వాసంలోకి తీసుకెళ్లే పని అయినా గుర్తుపెట్టుకోండి, చేయకూడదు. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికే చూచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మీయంగా అతను క్షేమాభివృద్ధి చెందుతాడు. సంఘ క్షేమాభివృద్ధి కోరిన వాడు అతని జీవితంలో క్షేమము అభివృద్ధిని కోల్పోతాడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ గాడ్. చెప్పింది మీకు అర్థమవుతుందా? సంఘం అంటే ఏంటి? క్రీస్తు రక్తంలో కడగబడింది. అది సహవాసం. అది క్రీస్తు రక్త కణాలు సంఘంలో ఉన్నవాళ్ళు. ఒక కణముతో ఇంకో కణం పెనవేసుకుపోయి ఉండాలి. లాగబడవై, లాగితే రావు. ఒకవేళ వచ్చిందంటే క్రీస్తు కణం దెయ్యం కణం. అది బైబిల్లో ఉంది. అక్షయ బీజం, క్షయ బీజం, అక్షయ కణం, క్షయ కణం. అర్థమవుతుంది మీ అందరికీ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లలు ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు చక్కగా. పాటలు పాడాలన్నా, బోధించాలన్నా, లేక హెచ్చరిక చేయాలన్నా, బయలుపరచని చెప్పాలన్నా, భాషలో మనం ఏది చేయాలన్నా, అర్థం చెప్పాలన్నా సంఘానికి క్షేమాభివృద్ధికరంగా చెయ్యండి. ఆమె దేవుని స్తోత్రములు గాక. 28వ వచనం ఒకసారి అండి. 27 చదవండి, మనకు అర్థమైంది. భాషతో ఎవడైనను విననమా మాట్లాడితే ఈ క్రమం ఎక్కడ ఉందండి? ఈరోజు సంగతి ఉందా? మాట్లాడతలేదు. కాంగు స్పీడ్గా కొడితే అక్కడ భాషలు వచ్చేస్తాయి. కాంగు ఆత్మది. డ్రమ్ము స్పీడ్గా కొడితే అక్కడ భాషలు వచ్చేస్తాయి. అది డ్రమ్ ఆత్మది. పాట స్పీడ్గా పాడితే భాషలు వచ్చేస్తున్నాం. అది పాట ఆత్మది. దేవుని ఆత్మ నేను క్రమంలో ఉంచుద్దండి. కొంతమంది అంటారు అసలు భాషలే లేవు. ఇది ఇంకా లేదు. భాషలు లేవు కాదు, వాళ్ళు చెప్పే విధానం కుదరతలేదు. వాళ్ళకి కొంతమంది తెలియక బైబుల్లో ఎలా ఉందో మనం వాళ్ళకి చూస్తే మనకు అర్థం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. భాషలు మాట్లాడవచ్చు, కానీ పౌలు గారు క్రమం ఇచ్చాడు. 2 లేక 3 మించకూడదట. ఇక అందరూ భాషలోనే మాట్లాడుతూ వచ్చారు. దగ్గర సాయంత్రం వరకు మాట్లాడుతున్నారు. వాక్యం ఎప్పుడు వింటారు? బోధ ఎప్పుడు జరిగింది? అందుకొరకే భాషలు మాట్లాడే సంఘం అంతా మాట్లాడుతున్నారు అనుకోండి. ఒక 2 3 వంతులు చొప్పున. అది కూడా ఫస్ట్ సాల్మన్ గారు మాట్లాడాలి అనుకుందాం, తర్వాత దావీదు గారు, తర్వాత నాయకుడు. ఇలా వంతున్నప్పుడు మాట్లాడాలి. అలా మాట్లాడుతున్న అందరూ కూడా వినాలి. మీకు ఏమర్థమైంది? అందుకే ఆ 3 మాట్లాడినటువంటి భాషలకు అర్థం చెప్పేవాడు కూడా ఉండాలి. ఒక అమెరికా వ్యక్తి మన మధ్యకి వచ్చాడు అనుకోండి, ఆయన ఇంగ్లీష్లో చెప్పుకుంటా వచ్చాడు. మీకు ఏమర్థమైంది? గొప్ప విషయాలే చెప్తాడు ఆయన. అది ఆయనకు అర్థమైంది. మరి మనకు అర్థం అవ్వాలంటే చెప్పలేదు. ఎవరు కూడా తర్జుమా చేసేవాడు ఉండాలి అక్కడ. రైతు కాడాలో అర్థమైంది మీకు? తర్జుమా చేసేవాడు లేకుండా ఏం చెప్పారని మీరు అని అంటే ఏమర్థమైంది మీకు? ఏం చెప్పారా అనడానికి ఏం అర్థం కాదు. ప్రస్తుతం అలాగే భాషల వారు కూడా సంఘంలో చక్కగా చెప్పాడండి ఆయన. ఈరోజు అలా లేదు. నేను చాలా సంఘాలకి వెళ్ళాను. వాళ్ళు భాషలతో మాట్లాడుతుంటారు.
ఒకరు సపోర్ట్ కొడుతూ ఉంటుంటారు, మంచిదే పని వాళ్ళు వాళ్ళ విధంగా చేస్తున్నారు. వాళ్ళు నేను విమర్శించట్లేదు, వాళ్ళు కూడా నా సహోదరులు, నా ప్రశ్న సహోదరులు. వాళ్ళు కూడా వాక్యాన్ని ఒకరోజు గుర్తించి తెలుసుకుంటారని నేను ఎవరి గురించి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. వంతులు చెప్పడం మాట్లాడండి, సంఘానికి చాలా అభివృద్ధి. అందరూ కలిసి మాట్లాడితే అదే అల్లరంటే. దేవుడు అల్లరికి అర్థం కావాలని ఒక మాట తీసుకుని కొంతమంది వేరే రూట్లో వెళ్ళిపోతున్నారు. రైట్, అల్లరికి అర్థం కాదు, అల్లరి జరగకూడదు. హృదయంలో అల్లరి ఉండకూడదు, సంఘంలో అల్లరి ఉండకూడదు, ఇంట్లో అల్లరి ఉండదు. వాక్యానుసారంగానే మన జీవితాలు ఉండాలి ఎప్పుడు కూడా. అల్లరికి అర్థం కాదు. దేవుడి స్తోత్రం. అల్లరి చేయకూడదు. ఆమేన్. దోయింది అందరికి చదవండి. అర్థం చెప్పి వాళ్ళు ఏమైనా వెళ్ళాలా? తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చును. ఒక నిమిషం చూడండి. ఇప్పుడు అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు ఈ ముగ్గురు ఏం చేయాలి? ఇక్కడ మౌనంగా ఉండాలి. మీరు ముగ్గురు ఇంకా అర్థం చెప్పేవాళ్ళు లేడు కాబట్టి. కానీ మీరు ముగ్గురు దేవుడితో మాట్లాడుకోండి. దేవుడితో మాట్లాడి గట్టిగా మాట్లాడుకోవడం కాదు. ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ఏ బయటకు వెళ్ళి లేకపోతే ఇంట్లో వెళ్ళి లేకపోతే రూమ్లోకి వెళ్ళి మీరు ఎంతసేపు భాషల్లో మాట్లాడి మీకు చాలా ఉంది. మీరు దేవుడితో మాట్లాడుకోవచ్చు. కానీ సంఘంలో మాట్లాడితే కనుక అర్థం చెప్పేవాడు ఒక అర్థం చెప్పేవాడు లేరు. ఒక్కళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, సరే వరం వచ్చింది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానివ్వండి. కానీ వాళ్ళు మనం ఎవరు చూసాం, వాళ్ళు మనం ఏమనొద్దు అంటున్నాం, నవ్వడానికి పని కూడా లేదు మనం. దేవునికి స్తోత్రం. సో అర్థం చెప్పేవాళ్ళు లేరండి. ఇక్కడ భాషలు మాట్లాడితే ఎవరు వరం వచ్చింది, ఇక్కడ మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతున్నారు. కానీ ఇంకో విషయం చెప్పనా, కొంతమంది భాషలు మాట్లాడితే గుడి చుట్టూ తిరిగి గుడిలో పడిపోతారు కొంతమంది. అది పరిశుద్ధాత్మ కాదు. వస్త్రము కానకుండా కూడా కొంతమంది పిల్లల కొంచెం ఉద్రేకంతో వెళ్తూ ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి, బైబిల్ చెప్తుంది. ప్రైజ్ గాడ్ అల్లలి. ప్రవక్తలాత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. మంచిది. ఇప్పుడు చదవండి సల్మాన్ గారు. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. ప్రవక్తలు అంటే ఇక్కడ అర్థం చేసుకున్నారా? ఏ ప్రవక్తలు అండి? ప్రవచించేవారే ప్రవక్తలని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ప్రవచించేవారే ప్రవక్తలు. ప్రవక్తలు ప్రవచించవచ్చు. ప్రవక్తలు ప్రవచించేవారు ప్రవక్తలు. ప్రవచించే స్త్రీలు ప్రవక్తని. ఆమేన్. అమౌత్ మీ అందరికి బలిపీఠం మీదకి వచ్చి అధికారపూర్వకంగా ప్రవచించడం కాదు, ఇక్కడికి వచ్చి బోధించడం కాదు. దానికి బైబిల్ ఒప్పుకోదు. మీరు ఉన్న చోటనే మీరు ప్రవచనం చెప్పాలి. మీకు వరం ఉంటే చెప్పండి ధైర్యంగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రవచనం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించే వరం. అది మీకు ప్రవచనం చెప్పాలని కూడా మీకు ప్రేరణ కలిగిందా? సంఘ క్షేమాభివృద్ధి కోసం చెప్పండి, లేచి ప్రవచించండి. ప్రైజ్ గాడ్. మా సంఘంలో ప్రవచనాలు ఒప్పుకోమండి, మా సంఘంలో భాషలు ఒప్పుకోమండి, మా సంఘంలో దర్శనాలు లేవండి, మా సంఘంలో అక్కడ ఏమీ లేవండి, అది క్రీస్తు లేనట్టు. అది క్రీస్తు లేని సంఘం. అదే సంఘం. అసలు మా సంఘంలో పరిశుద్ధాత్మే లేదండి. అసలు పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధులుగా మీరు ఎలా మనసుపడతారు, ఎలా కనిపించబడతారు? అసలు సంఘం అంతా ఉండాల్సిందే పరిశుద్ధాత్మతో. అది క్రీస్తు లేని సంఘం. అది క్రీస్తు సంఘమే కాదు, అంటే క్రీస్తు సంఘం కాదు, అది క్రీస్తు లేని సంఘం. అది సరే, మంచిది. ఇక్కడ సోదరులు చదివారు. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు. తక్కిన వారు వివేచించాలంటే వారు చెప్పిన దాన్ని వివేచించాలి. అయితే కూర్చున్న మరియునికి ఏదైనా బయలుపరచబడిన ఎలా మొదటి వాడు మౌనంగా ఉండాలి. మొదలు చెప్పేసిన వాడు ఉన్నాడు కదా, అతను మౌనంగా ఉండాలి. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును. అదండి, అందరూ నేర్చుకోవాలి, అందరూ హెచ్చరిక పొందాలంటే ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలి? ఈ మాటను తీసుకొని అందరూ ప్రవచిస్తే మరి ఇక్కడ వాక్యం బోధించేది ఎప్పుడు? అందుకనే ఇద్దరు లేక ముగ్గురు అని ముందే చెప్పేశాడు ఆయన. ఆ అర్థంతోనే అందరూ అంటున్నాడు. ఇక్కడ అందరూ అన్నాడని చెప్పేసి అందరూ ప్రవచిస్తే కథ తీరిపోతుంది మనకి ఇక్కడ. అది కరెక్ట్ కాదు. నీ ప్రవచనము హెచ్చరికగా ఉండాలి, నీ ప్రవచనము ఆదరణగా ఉండాలి, నీ యొక్క ప్రవచనము ఇతరులకు బోధపడేటట్టు ఉండాలి. తర్వాత ఆయన అంటున్నాడు 32వ వచనం,
ఆ, ఉన్నావా? వారి ఆత్మలో సాధనలో ఉన్నాయి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానకర్తే గాని ఆ, అవాక్యకర్త కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగుందా? పరిశుద్ధ సంఘములన్నిటిలో పౌలు గారు రోమపత్రికలో ఏమన్నాడండి? క్రీస్తు సంఘములన్నిటికీ అన్నాడు ఒక చోట. ఇక్కడ పరిశుద్ధ సంఘములన్నిటికీ అంటున్నాడు. ఎందుకు సంఘానికి పేరేంటి అనే క్వశ్చన్ వస్తుంది మళ్ళీ ఇక్కడ. మన ఇక్కడ రోమపత్రికలో క్రీస్తు సంఘములన్నిటిగా ఉంది కాబట్టి క్రీస్తు సంఘమే పెట్టాలంటాడు ఇంకొకటి వచ్చి. మరి ఇక్కడ పరిశుద్ధ సంఘములన్నింటిలో ఉంది కాబట్టి సంఘానికి పరిశుద్ధ సంఘం అని పెట్టండి ఇంకొకటి వచ్చి. ఆయన పేర్లు పెట్టమని చెప్పరా, పెట్టేసుకున్నారు. ఆయన అన్నాడని పెట్టేసుకున్నారు. ఉందా లేదా బైబుల్లో? మరి ఎలాగంటే ఇక్కడ కూడా వాదం వేసి కూర్చోవాలి. ఇక్కడ మరి పరిశుద్ధ సంఘములన్నింటిగా ఉంది కాబట్టి మా సంఘం పేరు పరిశుద్ధ సంఘం. పేరే పరిశుద్ధత, లోపల ఉందా పరిశుద్ధతే. ఏంటి అంతా పరిశుద్ధత? నువ్వు పెట్టుకునే పేర్లు రాదు, జీవించే జీవితం ద్వారా వస్తుంది. నువ్వు జీవించే వాక్యానుసారం జీవితం ద్వారా వస్తుంది. పెట్టుకునే పేర్లో ఏమీ లేదు. అసలు సంఘానికి పలానా పేరు పెట్టాల్సిన అనుభూతి కూడా లేదు. మనం పిలుచుకుంటున్నాం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. శ్రీమద్ జీసస్ క్రైస్ట్, కరెక్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పేర్ల కోసం కొంతమంది కొడుకు చచ్చిపోతా ఉన్నారు. జాగ్రత్త. పేరు కాదు ఇక్కడ, నీ జీవితం ఆ పేరుకు సరిపోవాలి, ఆ వాక్యానికి సరిపోవాలి. ఆమె ఆయన అంటున్నాడు పరిశుద్ధుల సంఘం అంటే దేవుడు సమాధానానికి కర్తగా. అలాగే అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు సంఘం ఉండకూడదు. నేను చెప్తారా? క్రమం ముగిస్తాను వినండి. మందిరానికి ఒక టైం చెప్పినప్పుడు 11:30 అని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా 12-12:30కి రావాలి. మాట్లాడుతున్నది ఎవరు? 11:30 అంటే 12-12:30కి వస్తే మీరు పరిశుద్ధ సంఘం. ఒప్పుకో మళ్ళీ ఏంటి? 11:30 అంటే 11 గంటలకే మీరు వచ్చి ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. అక్కడ గుర్తు పెట్టుకోండి పిల్లరా. ఒక ప్రభుత్వ ఆఫీసులో మనకి ఏదైనా వర్క్ పని ఉన్నప్పుడు ఎప్పటికి వెళ్తాం? ఎలా? ముందుగానే పరికాపలు కాదు కూర్చుంటాం. గుర్తు పెట్టుకోండి పిల్లరా. దేవుని స్తోత్రం. ఒక ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు వెళ్తాం? 11:30 కంటే నువ్వు ఖచ్చితంగా 11:30కే 11 గంటలకి వెళ్తావు. 11:30 దాటిన తర్వాత వెళ్తే అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఒక ఫ్లైట్ అయినా, ఒక ట్రైన్ ప్రయాణం అయినా, ఒక ఆఫీసుని కలవాలన్నా, నువ్వు జాబ్ చేయడానికి వెళ్ళాలన్నా టైం రూల్స్ రావాలా నీకు? సంఘారాధన రావాలంటే నో టైం, ఎనీ టైం. ఎప్పుడైనా వెళ్తాను, ఎప్పుడైనా కూర్చుంటే నా ఇష్టం. ఏదనంటే పదకపోతే చెప్పు, మళ్ళీ గిట్ట మార్చేసుకుంటాను. మళ్ళీ కోపం అయ్యాల మీద. ఏదనంటే మళ్ళీ రోషం. చారుగా దొరికాడు సేవకుడు పాస్టర్ సంఘాలు ఉన్న విశ్వాసులకి. కోపపడడానికి, మగం నొచ్చుకోవడానికి, తిట్టడానికి, గొప్పకి అనేయడానికి సేవకుడే సంఘానికి చాలా ఎలా దొరికాడు? మాట్లాడతాడు. మన గొడవ చెప్తున్నా తెలుసా నీకు? మళ్ళీ పుస్తకం ఏంటి ఇదంతా? బైబిల్లో మాట ఉంది. గదిలో మాట్లాడుకునే విషయం నిజ మీద వినపడుతుంది, చీకట్లో మాట్లాడుకునే విషయాలు పట్టబయలుకి వచ్చేస్తాయి, బహిరంగంగా వినపడతాయి, వెలుగులోకి వచ్చేస్తాయి. కాబట్టి నాకు నేను దేవుని పిల్లలారా, ఎక్కడ వ్రాయబడిన మాటను బట్టి నేను చెబుతున్నాను. హల్లెలూయా. అసలు ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు? అని ఎందుకు చెప్పాల్సింది ఈ మాట ఇప్పుడు చెప్పండి. దేవుడి బాగా అర్థమైంది. టయానికి రమ్మన్నప్పుడు టయానికి ఏం చేయాలి? నువ్వు రాకపోవడమే అక్రమము. టయాన్ని అతిక్రమించే అతిక్రమకారులు సంఘంలో ఉన్నవాళ్ళు ఏమంటారు? సిగ్గుండాలి నిజంగా. మనకి జీవము కలిగిన దేవుడు వాక్యం దగ్గరికి వస్తున్నాం మనం. మీకు తెలుసా, మీరందరూ రాకముందే దేవుడు ఇక్కడ కూర్చుని ఉంటాడు. పరిశుద్ధాత్మ ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఆయన వచ్చినప్పటికీ నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాలి. పాస్టర్ గారు వస్తేనే వస్తాను తీసేయండి, ఆ సిద్ధాంతం పక్కన పెట్టండి.
నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు చివరి కాలం అర్థం చేసుకుంటారని. దేవుని స్తోత్రం. సంఘ విశ్వాసులారా, సంఘస్థులారా, దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి. 11:30 అంటే 11 గంటలకు వచ్చి ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ గాడ్. ఎంతసేపు ఉండాలయ్యా? కనీసం ఒక అరగంట అయినా ప్రార్థన చేస్తే సంఘానికి వచ్చిన చాలా మంచిదంటాను. దేవునికి స్తోత్రం. రండి, టయానికి రండి. నేను వచ్చేటప్పటికి మీరందరూ అలాగా ప్రార్థించుకొని సాక్ష్యాలు క్రమాలు అయిపోయిన వాక్యం బోధించడానికి కరెక్ట్గా మీకు సమయము దేవుడి యొక్క ఆత్మ సంబంధం సమయంగా మారదు. కరెక్ట్గా సరిపోతుంది. పరిశుద్ధాత్ముడు వెయిట్ చేయొద్దు, సేవకుని వెయిట్ చేయించొద్దు, మీరు లేటుగా అవ్వద్దు. ఇక్కడ క్రమం అంటే దైవ క్రమంలోనికి పరిశుద్ధ క్రమంలో కూడా రాగలం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా దేవుడు అల్లరికి కర్త కాడని చెప్పేసి లాస్ట్కి చెప్పాడు. సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. అలాగే పిల్లలు మోసే ద్వారా ఇవ్వబడిన ఆ వాక్య క్రమం అంతటలోని ఇశ్రాయేలీయులు చెదిరిపోయి తప్పిపోయి తిరుగుబాటు చేసి శోధించి అల్లరికి కర్తలయ్యారు వాళ్ళు చాలా మంది. అందుకే వారందరూ కూడా బ్రతికుండగానే పాతాళలోకానికి నెట్టివేయబడ్డారు. 2వ తరం వారు కనాను దేశానికి వెళ్ళారు. ఈ రోజు మీకు నేను చెబుతుంది ఏంటంటే పిల్లరా, మీరందరూ కూడా వరములు అపేక్షించండి, ప్రవచన వరం మరి విశేషముగా అపేక్షించండి. కుమార్తెలు ప్రవచిస్తారు, యవనస్తుల దర్శనములు చూడాలి, ముసలివారు. నిజంగా అలాంటి వరములతో క్రమముతో ముందుకు నడిపించబడి ప్రభు రాగడికి ఎత్తబడి విశ్వాసాన్ని దేవుని పిల్లలైన మీ అందరూ కూడా పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.